హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందు వీడియోలో మీకు కటింగ్ చూపించాను కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి రండి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. నేను దీనికి లైనింగ్ అటాచింగ్ చేసుకుంటాను. ఫస్ట్ ముందుగా లైనింగ్ అటాచింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇది ఎలా ఉందో అలా లైనింగ్కి అటాచింగ్ చేసుకోవాలి. మొత్తం అటాచింగ్ చేయాలన్నమాట. ఇక్కడ కుచ్చులు రాకుండా నీట్గా అటాచింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం నేను లైనింగ్ అటాచింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అలాగే వెనక పార్ట్ కూడా నేను అటాచింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా హుక్స్ కాజాకి. దాన్ని చూడండి, ఇక్కడ ఇలా లైనింగ్ తీసేసుకొని ఇలా ఎక్స్ట్రా వదిలేసింది ఇలా పెట్టేసుకోవాలన్నమాట. దీంట్లోనే నేను ఫోల్డింగ్ చేస్తాను. చూడండి, చూపిస్తాను మీకు ఎలా చేయాలో. చూడండి, ఫస్ట్ మొత్తం ఇలా అటాచింగ్ చేసుకుంటాను నేను. చూడండి, ఇలా మొత్తం అటాచింగ్ చేసుకుంటున్నాం. చూడండి, మనము ఇలా ఎక్స్ట్రా వదిలేసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ లైనింగ్ పైన ఎక్కడికి కచ్చక పెట్టుకున్నామో అక్కడి వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా వచ్చేస్తుందని. చూడండి, ఇలా మనకి పట్టి తయారైపోయింది అనమాట. చూడండి, ఇది చూసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేసుకున్నాము. ఇలా మొత్తం అటాచింగ్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ మనం ఎక్స్ట్రా 1.5 పెట్టుకున్న దానికి కూడా నేను కొంచెం క్లాత్ తక్కువ పడితే జాయింటింగ్ వేసుకొని ఇక్కడ వరకు నేను అటాచింగ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, మనం హుక్స్ల పట్టికి ఏమో మొత్తం ఈ కచ్చిక వరకు ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. కాజాల దానికి మాత్రం చూడండి, ఇలా మనం బయటికి కచ్చిక వరకే వేసుకోవాలన్నమాట. మనకి కచ్చిక అనేది ఇగో ఇక్కడ వరకు. ఇదేమో మొత్తం ఫోల్డింగ్ చేసేసుకున్నాము. ఇదేమో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీనిపైన మనకి కాజాలు వస్తాయి అనమాట. ఇదేమో హుక్స్లు వస్తాయి అనమాట. ఇలా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి, ఇలా కచ్చిక మనకి బయటికి కనిపించాలి. ఈ కచ్చికనేమో మొత్తం ఫోల్డింగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు టక్స్ పెట్టుకుంటున్నాను. మనం ముందే కచ్చికలు పెట్టుకున్నాం కదా, దాన్ని చూసి ఇక్కడ నుంచి 3/2 ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు చూసుకొని మారక్ పెట్టుకొని ఇలా 3.5 ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు చూసుకొని ఇలా మారక్ పెట్టేసుకోవాలి. అంత హైట్లో పెట్టుకోవాలన్నమాట. డాట్ చిన్న పాపలు కదా, ఎక్కువ ఉండొద్దు డాట్ హైట్. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనము ఈ చెస్ట్ మారక్ ముందుగా వేసుకున్నాం కదా, అవి కరెక్ట్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, మీ చెస్ట్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకున్నాను కదా, ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా మనం కరెక్ట్ ఇప్పుడే సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వరకు వస్తుంది 7 ఇంచులు. తర్వాత మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి ఈ మీద ఎంత ఉందంటే చూడండి, మనం ఫస్ట్ షోల్డర్లో ఒక 1/2 ఇంచ్ అంతా క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇది ఒకటి బ్యాక్ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి అన్ని సమానంగా చేసుకుందాము. చూడండి, ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత ఉందంటే 10.5 ఉంది కాబట్టి సగం చేస్తే మనకి 5 మీద 1/4 ఇంచు వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనం సేమ్ 5 మీద 1/4 ఇంచు వేసుకొని చూడండి, సంక హైట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండింగ్ వేసుకున్నాక మనము ఈ సంక రౌండింగ్ని కొలుచుకుందాము. చూడండి, పైన 1/2 ఇంచ్ కచ్చకు వదిలేసేసుకున్నాను. చూడండి, కరెక్ట్ మనకి 6 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్ ఉందన్నమాట అమ్మాయి సంక. చూడండి, ఇలా నేను
ఆమ్ హోల్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ అమ్మాయి కొంచెం ఫ్యాట్గా ఉంది కాబట్టి మనకి కొంచెం సైజు పెద్దగా వచ్చినాయి అన్నమాట. కొంచెం లావుగా ఉంది అమ్మాయి, చిన్న అమ్మాయి అయినా లావుగా ఉందన్నమాట. ఇది 1/2 ఇంచ్ లోతు కట్ చేసుకున్నాను. ఇప్పుడు నడుముకు కూడా అలానే మారకు వేసుకుందాము. ఈమె నడుము వచ్చేసి చూడండి 13 ఇంచులు ఉందన్నమాట. ఇక్కడికి వస్తుంది కరెక్ట్గా. ఇలా కట్ చేసుకొని కరెక్ట్గా అన్ని 4 సమానంగా కట్ చేసేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. చూడండి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట అమ్మాయిది. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేతులకు లైనింగ్ అటాచింగ్ చేసుకుంటున్నాను. చేతులు ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు. చూడండి ఇలా లైనింగ్ అటాచింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నాను. దీనికి సమానంగా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ చేతి కిందకి బార్డర్ వేసుకుంటా అనమాట. ఈ బార్డర్ ఇంత వద్దన్నది, ఇందులో కొంచెమే ఇంతే వేయమన్నది, అందుకే ఇంతే వేస్తున్నాను నేను. కస్టమర్ ఎంత చెప్తే నేను అంతే సైజ్ వేస్తాను అనమాట. చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను నేను 2 వైపులా. ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కార్నర్కి ఒక కుట్టు పెట్టుకుంటాను నేను ఫస్ట్. ఇలా 1 సైడ్ కుట్టుకున్నాక తర్వాత ఏం చేయాలి, ఈ సైడుని ఇలా హ్యాండ్ని ఉల్టా వేసుకొని దీనిపైన ఇది ఉల్టానే పెట్టుకోవాలన్నమాట, ఇట్లా కిందికి. ఇప్పుడు దీనికి అటాచింగ్ చేసుకోవాలి మనము కార్నర్కి. ఇలా కట్ చేసి ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా కొంచెం ఇలా మన గోరుతోటి ఇట్లా ప్రెస్ చేసుకొని ఈ 2 ఇలా అనుకొని మనం ఇలా సీదాకి అనుకొని దీనిపైన ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇలా కార్నర్ 2 కలిపి సమానంగా మనం ఇటువైపు కూడా ఒకటి కుట్టు పెట్టుకోవాలి. ఇలా కార్నర్కి ఇలా ఇంకొక సైడు కుట్టు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక తర్వాత ఇంకొక చేయికి కూడా ఈ మిగతా బార్డర్ వేసుకుంటా అనమాట. ఇలా మనము బార్డర్ వేసుకున్నాక తర్వాత ఈ పైన మనము కుచ్చు పెట్టుకోవాలన్నమాట. చూడండి షోల్డర్ల పైన ఇలా ఒకటి సెంటర్ పాయింట్కి ఒక గుర్తు పెట్టుకొని చూడండి ఇలా మనము చిన్నగా సన్నం కుచ్చు పెట్టుకోవాలి, చాలా చిన్నగా ఇలా కచ్చక వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఈ చేతికి కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి. ఇలా సెంటర్ మనకి తొందరగా గుర్తు ఉండేటట్టుగా సెంటర్ పాయింట్కి ఒక మార్క్ వేసుకొని చూడండి ఇక్కడ కచ్చక నుండి కొంచెం ముందు నుంచి మనం కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఇలా సన్నం షోల్డర్ల పైన వస్తాయి అన్నమాట ఇవి. చూడండి ఇప్పుడు మనం చేతికి కూడా ఈ ఆర్మ్ హోల్స్ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. దానికి వచ్చేసి మనకి ఫిట్టింగ్ బాడీకి వచ్చేసి మనకి 6 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కూడా మనం కరెక్ట్గా 6 ఇంచులు చూసుకొని ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా మార్క్ వేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ వేసుకొని ఆమె చేయి లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందన్నమాట. చూడండి ఇలా కరెక్ట్ వచ్చేసింది మనకి. ఈ ఆర్మ్ హోల్ రౌండింగ్ ప్లస్ చెస్ట్ చేయి లూజ్ బగలు కూడా మనకి కరెక్ట్ వచ్చిందనమాట. చూసుకోండి మనం ముందుగానే లోతులు కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేనేం కట్ చేయట్లేదు. మనకి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కరెక్ట్ వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు కింద గేరకు నేను కుచ్చులు పెట్టుకుంటున్నాను నడుమును చూసి. నడుము వచ్చేసి 13 ఇంచులు ఉంది కదా, చూడండి ఫస్ట్ ముందుగా ఏం చేయాలి, మనం సైడు ఎక్స్ట్రా క్లాత్ని 1.5 అంతా చూసుకొని వదిలేసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకొని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. కుచ్చు పెట్టద్దు. ఇక్కడ ఈ 1.5 ఎక్కడికి వచ్చిందో అక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్ తోటి 1 ఇంచ్ గ్యాప్ తోటి మనము చూడండి ఇక్కడ వరకు వస్తుంది కుచ్చు. ఈ 1 ఇంచ్ ఇలా చూసుకొని కరెక్ట్ ఇక్కడికి 1.5 ఎక్కడికి వచ్చిందో అక్కడ వరకే కరెక్ట్గా పెట్టేసుకొని కుచ్చు ఇలా పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం కుచ్చు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడికి 1 ఇంచ్ వస్తుంది.
చూడండి ఇలా మొత్తం 1 ఇంచ్ తోటి కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి నడుము మొత్తం 26 కదా, సగం చేస్తే 13 ఇంచులు వస్తుంది కదా మనకి. చూడండి 1 ఇంచ్ గ్యాప్ తోటి కరెక్ట్ ఇక ఇక్కడ కచ్చిక ఉంది కదా, ఈ కచ్చిక నుండి చూడండి ఇలా 13 ఇంచులు సరిగ్గా పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వరకు వచ్చిందనమాట. చూడండి టేప్ తోటి ఇగో ఈ మారక్ వరకు చూడండి కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఈ మారక్ వరకు, ఈ మారక్ నుంచి ఈ మారక్ వరకే నడుము లూజు 1 ఇంచ్ గ్యాప్ తోటి పెట్టుకున్నాను అనమాట నేను. చూడండి ఇదంతా నేను ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఇదంతా. తర్వాత ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ ఎలా పెట్టుకున్నానో ఇది కూడా సేమ్ అట్లానే 1 ఇంచ్ గ్యాప్ తోటి పెట్టుకుంటాను నేను. చూడండి నడుమును చూసి మనం కూర్చుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం దీనికి కరెక్ట్ వచ్చింది అనమాట 1 ఇంచ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఈ గేర క్లాత్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ ఫోల్డింగ్లు చేసుకోవాలి. నడుమును చూసుకొని కౌంటింగ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్క కూర్చుని చూసుకోండి. చూడండి ఇలా అన్ని సమానం చూసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో కచ్చిక పెట్టుకుందాము సెంటర్లో. చూడండి ఎందుకంటే మనకి కుచ్చుల కిందికి వెళ్ళిపోయింది కదా కచ్చిక, మళ్ళీ ఒకసారి ఇలా పైకి కనిపించేలాగా సెంటర్ పాయింట్ కచ్చిక ఇలా పెట్టుకోవాలి. ఒక చిన్న మారకు కూడా వేసుకోవాలన్నమాట, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఎందుకంటే మనకు గుర్తుంటుంది అనమాట, తొందరగా కనిపిస్తుంది సెంటర్ పాయింట్ ఇదని తెలుస్తుంది అనమాట. చూడండి ఇలా చూడండి మనం కటింగ్ చేసేటప్పుడు లైనింగ్కి కొంచెం కింద కొద్దిగంత లైనింగ్ తక్కువ పడ్డది కదా, ఇగో ఇది కూడా కట్ చేసుకున్నాను అనమాట అప్పుడే. ఇప్పుడు ఈ కోర్ పైన ఈ కోర్ ఇలా పెట్టేసేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, జాయింటింగ్ చేసుకుంటున్నా. చూడండి ముందుగా మనము కచ్చికలు పెట్టుకున్నాం కదా, ఈ కచ్చిక ఇలా కలుపుకొని సమానంగా లైనింగ్ అటాచింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి తర్వాత ఇగో ఈ సెంటర్కి సేమ్ వచ్చింది, కుట్టు వేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కచ్చిక ఉంది కదా, ఇది సేమ్ ఇలా పెట్టేసుకొని బాడీని ఈ గేరకు అటాచింగ్ చేస్తున్నాను. చూడండి ఇలా సమానంగా. చూడండి ఈ సెంటర్ కచ్చిక సేమ్ పెట్టేసుకొని చూడండి ఈ పార్ట్ మనం జాయింటింగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ వరకే కరెక్ట్ సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, కొంచెం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా అంతనే చాలు, సరిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసేయాలి. చూడండి బ్యాక్ కూడా అలాగే అటాచింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ ఎలా చూసుకొని కచ్చికలు సేమ్ పెట్టుకొని ఎలా అటాచింగ్ చేస్తున్నానో దీన్ని కూడా అలానే సేమ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇది లైనింగ్ సెట్ చేసుకుంటూ అంతా సమానంగా అనుకొని చూడండి ఇలా. చూడండి ఈ కచ్చికకు సేమ్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ చూడండి ఇది హుక్స్ల కాజల పట్టి కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టుకొని చూడండి ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసుకున్నానుగా, ఒకటి బయటికి ఒకటేమో సమానంగా చేసుకున్నాను కదా. చూడండి బయటికి వచ్చిందేమో కాజాలకు వస్తుంది, ఈ సమానంగా పెట్టుకుంది హుక్స్లకు వచ్చింది కాబట్టి నేను ఒకదాని కింద ఒకటి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకొని ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇలా దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను నేను ఇలా నీట్గా అనుకుంటూ, కింద క్లాత్ ఏమి రాకుండా ఇలా. చూడండి ఇప్పుడు నేను షోల్డర్లో అటాచింగ్ చేసుకుంటున్నాను. ఇది దీనికి నెక్కుకు పైపింగ్ వేసుకోవడానికి ఈ కలర్ తీసుకున్నాను నేను. చూడండి ఇలా చూడండి ఇలా క్రాస్లో పెట్టుకొని జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్కుకు మనం పైపింగ్ వేసుకుందాం దీనికి. చూడండి ఇలా పైపింగ్ వేసుకోవాలి దీనికి.
గల్లకు పైపింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి అంత టెన్షన్ గ్యాప్ తోటి సమానంగా కుట్టుకుంటే మనకి పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా మనం ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నం వస్తుంది అనమాట. థ్రెడ్ పైపింగ్ మోడలే వస్తుంది మనకి. చూడండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, మంచిగా సన్నం కూడా వస్తుంది అనమాట. చూడండి ఇలా మొత్తం ఇలా కుట్టేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం చూడండి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా థ్రెడ్ ఏ సైజులో ఉందో ఆ సైజులో అన్నా పెట్టుకోవచ్చు, లేదు మనకి ఇంకొంచెం లావు కావాలన్నా కూడా ఇలా లావు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను కొద్దిగంతా లావుగా కనిపించేటట్టుగా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రాకు కదా, ఫ్రాకుకి కొంచెం వెడల్పు ఉంటేనే బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి చూడండి ఇలా మొత్తం మీకు పైపింగ్ వేయడం నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను, మీకు సన్నం ఎలా వేసుకోవాలనో. చూడండి పైపింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇలా ఈ క్లాత్ పైన కూడా కార్నర్కి ఒక కుట్టు వేసుకోవాలి, బయటికి రాకుండా. చూడండి ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి ఈ హ్యాండ్ కూడా ఫ్రంట్ లోతుని ఈ లోతుకు ఈ ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కచ్చిక ఉంది కదా, ఈ కచ్చికకు ఈ ఫిట్టింగ్ మార కచ్చికకు రెండు సేమ్ పెట్టుకొని మనం ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూసుకోవాలి ఒకసారి ఈ సెంటర్కి, ఇక్కడ ఉన్న మన సెంటర్ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ సెంటర్కి ఈ సెంటర్కి ఇలా సమానం వస్తుందన్నమాట. చూడండి సమానం వస్తుంది కాబట్టి ఇలా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు వెనక పార్ట్కి ఇది వెనకది అటాచింగ్ చేసుకుందాము. లోతేమో ఫ్రంట్కి వస్తుంది, లోతు లేనిదేమో వెనక భాగానికి వస్తుంది అనమాట. చూడండి ఇది వెనక భాగానికి అటాచింగ్ చేసుకుంటున్నాను. చూడండి చెయ్యి లూజుకి చెస్ట్ లూజుకి కచ్చకలు రెండు సమానంగా ఒకదానికొకటి సమానం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టు వేసుకుందాం. ఇలా దీనిపైననే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి, ఎక్స్ట్రా స్టిచ్ డబల్గా ఇలా 2 సార్లు వేసుకోవాలన్నమాట చేతులకి కూడా. చూడండి మనకి హ్యాండ్స్ ఇలా పఫ్ ఇలా నీట్గా వచ్చిందనమాట. చూసుకోండి ఇలా చూడండి ఇలా బాగా వచ్చింది కదా. మనకు వెనకాతల నడుము దగ్గర డోరీ కట్టుకోవడానికి చూడండి క్లాత్ ఇలాంటి తీసుకున్నాను. ఇది బ్లౌజ్ పీస్ అనమాట, వాళ్ళు బ్లౌజ్ పీస్ కుట్టియట్లేదు, ఇందులోనే నేను బెల్ట్ తీసుకుంటున్నాను నేను. చూడండి సైడు డోరీస్ కట్టుకోవడానికి వెనకాతలకి చూడండి ఇది వచ్చేసి మనకి చూడండి ఒక 3 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాను. హైట్ మాత్రం చూడండి 20 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. చూడండి ఇట్లా నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ మనము 2 ఇంచుల వెడల్పుతోటి ఇలా మారకు వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు వేసుకున్నాను కదా, ఇక్కడ కొనాకు వచ్చేసి ఏం చేసిన అనమాట, ఇలా క్రాస్లో వేసుకోవాలి. ఇలా క్రాస్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి 1.5 అంత పై నుంచి ఇలా క్రాస్లో వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాముగా, ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ పెట్టుకొని ఇలా క్రాస్లో మారకు వేసుకోవాలన్నమాట. చూడండి ఇది కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి, ఇది కూడా కొద్దిగంతా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం. చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇలా ఉల్టా కుట్టుకోవాలన్నమాట. ఉల్టా కుట్టుకొని సీదా తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కార్నర్ నుంచి ఇలా కొంచెం గట్టిగా కుట్టు వేసుకొని ఇక్కడ నుంచి ఇలా, తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చేసేయాలి. చూడండి దీన్ని
ఇలా అనుకొని ఇలా సీదా తీసేసుకోవాలన్నమాట. మనము ఇలా మనకు చేయితోటి హ్యాండ్ తోటి వస్తే హ్యాండ్ తోటి కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ తోటి కూడా. చూడండి ఇలా. తర్వాత ఇక్కడ మూల ఉంటుంది కదా, ఈ మూలని మనం ఈ హ్యాండ్ తోటి కరెక్ట్గా చేసుకోవాలి. లేకుంటే ఏదన్నా పిన్ను కానీ ఏదన్నా తీసుకొని మనం ఇలా మూలలను సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది కదా ఈ మూలని ఇట్లా మనం హ్యాండ్ తోటి కరెక్ట్గా ఇలా అనుకొని, ఇది కూడా ఇట్లా అనుకొని దీన్ని ఇట్లా మొత్తం ఉల్టా తీసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనకి బెల్ట్ ఇలా మంచిగా నీట్గా వచ్చేస్తుంది. చూసుకోండి. ఇలానే సేమ్ ఇంకొకటి కూడా కుట్టేసుకోవాలన్నమాట. రెండు డోరీస్ తయారు చేసుకున్నాను పెద్దగా వెడల్పుగా. చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా, వెనక పార్ట్కి మనము అటాచింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర చూడండి, మన నడుము ఫిట్టింగ్ మార్క్ ఇది కదా. చూడండి ఇక్కడ మనం ఇలా ఈ స్టిచ్ కిందికి ఉండేటట్టుగా బయటికి కనిపించకుండా ఇలా దగ్గరికి ఇలా ముందుగానే మనం అటాచింగ్ చేసుకోవాలన్నమాట. ఫిట్టింగ్ మార్క్ ఇచ్చే ముంగట ఫస్ట్ ఇవి డోరీస్ అటాచింగ్ చేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసి చూడండి ఇక్కడ ఎలా వేసుకున్నాను, ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ నడుము దగ్గరికి ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి చూడండి ఇప్పుడు నేను ఫిట్టింగ్ మార్క్ చూపిస్తున్నాను. ముందుగా చెయ్యి లూజుది కొలుచుకోవాలి. ఈమెది 3.5 ఉందన్నమాట చెయ్యి కింద లూజు. చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం మార్క్ వేసుకున్నాం కదా, చెస్ట్ లూజు సంక లూజు. చూడండి ఈ మార్క్ ఈ మార్క్ ఒకదానికి ఒకటి సమానంగా ఇలా పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్గా వచ్చేసేయాలన్నమాట. చూడండి తర్వాత ఇక్కడ నడుముకి కూడా మనము మార్క్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ కిందిది ఈ పైది సెంటర్ పాయింట్ జరగకుండా మనం ఒక పిన్ను పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువలు రావన్నమాట, చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇది బెల్ట్ ఉంది కాబట్టి దీన్ని ఇలా నీట్గా అనుకోవాలి. లేకుంటే మనం కుట్టేటప్పుడు మధ్యలో వస్తుంటుంది అనమాట. అట్లా కాకుండా ఇది మొత్తం ఇలా లోపలికి అనేసేసుకొని నీట్గా అనుకొని ఇలా మార్క్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా వచ్చేసేయాలన్నమాట. చూడండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా రావాలి. చూడండి ఇక్కడ వరకు 4 సమానం అనుకొని 4 కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వరకే పెట్టేసుకున్నాక తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఇలా తీసేసుకొని మిషన్ బయటికి తీసేసుకొని తర్వాత ఈ మధ్యలో ఉంటాయి కదా, ఇది లంగా క్లాత్, ఈ 2 లంగా క్లాత్లనే పట్టుకొని ఇలా మనం కిందికించి లైనింగ్లో తీసేసుకోవాలన్నమాట. సపరేట్ చేసేసుకోవాలి. ఇది తర్వాత ఈ కిందిది 2 సపరేట్ చేసుకొని ఖాళీ 2 మధ్యలోయే లంగా క్లాత్లను పట్టుకొని ఒక కుట్టు మనం ఎక్కడికైతే ఆఫ్ చేసినామో అక్కడ నుండే స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి ఇలా కొంచెం గట్టి కుట్టు వేసుకొని ఇలా చక్కగా కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కింది వరకు పెట్టేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇక్కడ కూడా కొంచెం గట్టిగా కుట్టు వేసేసుకోవాలి. తర్వాత మనం ఎక్కడి వరకు అయితే స్టాప్ చేసినామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి తర్వాత ఇప్పుడు ఇది కొంచెం సైడ్కి జరుపుకొని ఈ లంగా ఉంది కదా, ఈ లంగాని కొంచెం ఒక కట్టు పెట్టుకోవాలన్నమాట. తర్వాత కట్టు పెట్టుకున్నాక ఇదేం చేయాలి, ఇలా సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఇది తర్వాత ఈ కిందిది ఇది మాత్రం ఇలా సైడ్ కనుక్కోవాలి. దీనిపైన స్టిచ్ పడనియొద్దు అనమాట మనము. చూడండి ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి వచ్చేసేసుకొని ఖాళీ ఈ 2 ఇది మొత్తం ఇలా లోపలికి అనేసుకొని ఖాళీ ఈ 2 లైనింగ్ క్లాత్ పైనే పడేటట్టుగా కుట్టు పెట్టుకోవాలన్నమాట. చూడండి దీని పక్క నుంచి ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం లావ్ అయితే ఇప్పుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా 1/2 ఇంచు డిస్టెన్స్ తోటి కుట్టుకు 1/2 ఇంచు డిస్టెన్స్ ఉండాలన్నమాట. ఇలా మొత్తం ఇందులోకే ఒకదానిపైన ఒకటి కుట్టి వేసుకోవాలి. చూడండి
ఇంకో పక్క కూడా సేమ్ ఇలా 3.5 తీసుకోవాలి, ఎందుకంటే చేయి లూజ్ కరెక్ట్ 3.5 ఉంది కదా, 3.5 పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇలా. తర్వాత దీనికి కూడా సేమ్ అలానే ఫిట్టింగ్ మార్క్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ కట్ ఇక్కడ ఉన్నాయి కదా మార్కులు, ఇవి ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని చూడండి ఇక్కడికి ఉంది, ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఈ మార్క్ మీదకి రావాలి. తర్వాత ఇక్కడ ఇది మనకి ఆల్రెడీ మనకు అటాచ్ అయ్యే ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇలా సమానంగా చూసుకొని ఇక్కడ కూడా మనం దీన్ని ఇలా కొంచెం క్రాస్లో పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా క్రాస్లో పెట్టుకొని ఈ లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ ఇలా కుట్టు వేసుకుంటూ కరెక్ట్ ఈ లైనింగ్ మీదకే తీసుకొని రావాలన్నమాట. ఇది లోపలికి ఇలా క్రాస్లో అనుకున్నామంటే దానిపైన కుట్టు పడదు, మనకి సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇలా మొత్తం కింది వరకు మనం కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ రఫింగ్ ఉంటే ఏమన్నా ఇట్లా నీట్గా సమానంగా చేసుకోవాలన్నమాట. సమానం చేసుకొని సైడ్కి కూడా ఇలా నేను ఎలా వర్లాగ్ చేసుకున్నానో అలానే ఇక్కడ వరకు వర్లాగ్ చేసుకుంటాను అనమాట మొత్తము. చూడండి ఇప్పుడు లోపల లైనింగ్కి మనము ఇలా మడిచి ఇలా ఒక 1 పావు అంత ఇట్లా 1 ఇంచ్ అంత వెడల్పుతోటి పట్టి కుట్టేసేసుకోవాలన్నమాట. లోపల మొత్తం ఇలానే కుట్టేసుకోవాలి. చూడండి ఇలా 1 ఇంచ్ అంత వెడల్పుతోటి కుట్టాలి. ఇవి అక్కడక్కడ మనకి కుచ్చులు వస్తుంటాయి, పెట్టేస్తున్నారనమాట. చూడండి ఇది 5 సంవత్సరాల పాపదనమాట. చూడండి లాంగ్ ఫ్రాక్ ఇది. ఫస్ట్ పార్ట్లో కటింగ్ చూయించాను, సెకండ్ పార్ట్లో మీకు స్టిచ్చింగ్ కూడా చూయించాను. చూడండి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.